అందరికీ ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామంలో ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉంటున్నాము. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. హీబ్రూస్ చాప్టర్ 6 వర్స్ 14. తన తోడని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పాను. సేయింగ్ surely ఐ విల్ బ్లెస్ యూ అండ్ మల్టిప్లై యూ. ఈ మాటలు మనము చూసినట్లయితే దేవుడు అబ్రహాముతో చేసినటువంటి వాగ్దానముగా మనం చూస్తున్నాం. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును అన్నాడు. షూర్లీ ఐ విల్ బ్లెస్ యూ. దేవుడు నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తూ వచ్చాడు. అబ్రహామును పిలిచినప్పుడు మరి ఆదికాండం 12వ అధ్యాయంలో మనము చూసినట్లయితే అబ్రహాం యొక్క పిలుపును మనము చూస్తూ ఉంటున్నాం. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు నేను నిన్ను ఆశీర్వదించును, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను అని దేవుడు చెప్తూ వచ్చాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తానని ప్రభు వాగ్దానం చేస్తూ వచ్చాడు. ఆదికాండం 12వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినట్లయితే, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను, భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా. కాబట్టి దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు మరి ఈ వాగ్దానముతో దేవుడు పిలుస్తూ వచ్చాడు. అన్నట్లుగానే దేవుని వాగ్దానములు మరి దేవుడు నెరవేర్చే దేవుడుగా ఉంటున్నాడు. వాగ్దానములను ఇచ్చి వాటిని నెరవేర్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి అబ్రహామును దేవుడు మరి ఆశీర్వదిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తున్నాము. విశ్వాసులకు తండ్రిగా చేస్తూ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఎవరైతే రక్షింపబడి పాప క్షమాపణ పొంది ఎవరైతే యేసు ప్రభువును సొంత రక్షకునిగా స్వీకరిస్తున్నారో వారందరినీ కూడా అబ్రహాము యొక్క సంతానంలోకి చేరుస్తూ వచ్చాడు. మనము చూసినట్లయితే కనుక మరి కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే జక్కయ్య జీవితాన్ని మనం చూస్తున్నాం. ఆయన కూడా పాపంలో ఉన్నప్పుడు మరి యేసు ప్రభును తన ఇంటిలోనికి ఆహ్వానించి తన పాపములన్నీ ఒప్పుకొని మరి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా యేసు ప్రభు జక్కయ్యని చూసి అన్నాడు, ఇదిగో ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని. కాబట్టి ఎవరైతే రక్షణ పొందారో, మారు మనసు పొందారో, పాప క్షమాపణ పొందారో వారందరినీ కూడా అబ్రహాము యొక్క సంతానముగా దేవుడు చేస్తూ వచ్చాడు. కాబట్టి అబ్రహామును దేవుడు ఎలాగా ఆశీర్వదిస్తూ వచ్చాడో బైబిల్ గ్రంథంలో మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించి నిన్ను కూడా విస్తరింపచేయాలని దేవుడు ఆశపడుతూ వస్తున్నాడు. కాబట్టి అబ్రహాము యొక్క సంతానము చూసినట్లయితే అబ్రహాములో నుంచి ఇస్సాకు వచ్చాడు, ఇస్సాకులో నుంచి యాకోబు వచ్చినాడు, యాకోబు నుంచి ఇశ్రాయేలీయుల 12 గోత్రములు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. వారందరినీ కూడా దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తూ వచ్చాడు, విస్తరింపజేస్తూ వచ్చాడు. ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో కూడా దేవునికి తగినట్లుగా, దేవుడు చెప్పినట్లుగా, దేవుని ఆజ్ఞకు లోబడుతూ అబ్రహాము వలె నీవు నేను జీవించినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, అనేకులకు మనల్ని ఆశీర్వాదకరంగా చేస్తాడు, మనల్ని కూడా విస్తరింపజేస్తాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మరి నువ్వెవరైనా సరే నువ్వు కూడా యేసుప్రభునందు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొంది యేసుప్రభు చెప్పినట్లుగా ఈ లోకంలో నడుచుకొని జీవించినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని కూడా ఆశీర్వదిస్తాడు, నీ ద్వారా అనేకులు ఆశీర్వదింపబడతారు, నిన్ను అనేకులకు ఆశీర్వాదమునకు కారకునిగా ప్రభు చేస్తాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో అబ్రహాముని ఎలాగైతే దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడో మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ.